చాలా దర్శనం చాలా బాగా జరిగింది. దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం మేము చాలా సంతోషంగా ఉన్నాం. పట్టింది మేడం మీకు దర్శనం 1 అవర్ 1 అవర్. క్రౌడ్ ఎక్కువ ఉండడం యా, బాగా క్రౌడ్ ఎక్కువ. లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి సార్, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. ఈ ఇయర్ చాలా బాగున్నాయి. ఇలాగే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేడం లాస్ట్ టైం ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం ఒకటి జరుగుతుంది కదా, అది మీరు ఎంతవరకు నిజంగా ఎంతవరకు నమ్ముతారు అనేది అదంతా ఇంకా పైన చేసిన వాళ్ళంతా ఇంకా ఆయన చూసుకుంటాడు, అమ్మవారు చూసుకుంటది. కానీ ఏ పొలిటికల్ పార్టీస్ అయినా ఎవరైనా ఇంకోసారి నెక్స్ట్ టైం అలాంటివి రాకుండా ఉండడం చూసుకోవడం అనేది చాలా బెస్ట్ కదా. ఎందుకంటే దానివల్ల మనం చాలా మంది సఫర్, అది ఎంత నిజమో ఎంత ఇది అనేది కూడా తెలియదు కదా. ఇది వరకు అయితే లడ్డూస్ తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండానే చాలా రోజులు ఉండేది. మేము ప్రతి ఇయర్ తిరుపతి వెళ్తాం, లడ్డూ తీసుకొచ్చిన ఒక 2 days బయట ఉంటేనే అది తినడానికి కూడా చాలా ఇదిగా స్మెల్ అది వచ్చేసేది. అలా కాకుండా ఇంకెలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి. మేడం ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా దీక్ష తీసుకుంటారు, దీని గురించి మీరు వెరీ హ్యాపీ అండ్ యూఆర్ వెరీ, మా అందరి తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మనందరి తరపున ఆయన చేస్తున్నాడండి, మన సపోర్ట్ ఆయనకి ఎప్పుడు ఇద్దామని చెప్పి సనాతన ధర్మానికి ఆయన సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాం. దే ఆర్ వెరీ ప్రౌడ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఇక్కడ కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం.